సో ఇది చివరగా మనం చెప్పాల్సింది ఏంటంటే చాలా జిల్లాలకి ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నా ఆ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు మంత్రులుగా లేరు కొన్ని జిల్లాలకి. కానీ ఇదే ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. మిగతా జిల్లాల నాయకులంతా ఒక్క ఖమ్మం జిల్లాకే 3 మంత్రులు ఎందుకు అని అందరు క్వశ్చన్ చేస్తుంటారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అండ్ ఫైనాన్స్, ఇంకొక ఆయన ఎవరు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ, జౌలీ శాఖ, ఇంకా శాఖలు. 3 చాలా సీనియర్ మంత్రులు వీళ్ళంతా. ఈ సీనియర్లు దేంట్లో అంటే మింగడంలో సీనియర్లు వీళ్ళు, ప్రజల్ని పట్టించుకోవడంలో జూనియర్ల కంటే దారుణం వీళ్ళు. సిగ్గుండాలి కదా ముగ్గురికి, మినిమం సెన్స్ ఉండాలి కదా మీకు. మీరు తిట్టిరని అనుకుంటారేమో కానీ ఇక్కడికి వస్తే మీకు అర్థమవుతుంది ఆ బాధ ఏందన్నది. ఒక తండ్రి ఒక తల్లికి తన కొడుకు 30 ఏళ్ళ ఒక కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే 110 నిద్ర గోళీలు మింగితే ఆ బాధ కుటుంబానికి తెలుసు, మింగిన ఆ బాబుకి తెలుస్తుంది. మీ ఇళ్ళల్లో మంచిగా తిని బండిన తర్వాత మీకు ఎట్లా తెలుస్తుంది? కనీసమైన మీకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఏమన్నా ఉంటే ఈ ప్రశాంతి హాస్పిటల్కి వచ్చి ఆ వేణుకుమార్ అనే ఆ నిరుద్యోగ విద్యార్థిని పరామర్శించండి. కనీసం ఫోన్ చేసిరా వాళ్ళ ఫాదర్కి? వాళ్ళ ఫాదర్ ఒక బీసీ గౌడు, ఏం పేరు ఆయన పేరు, భద్రయ్య గౌడ్ గారు, లక్ష్మీపురం మధిర నియోజకవర్గం, ఖమ్మంకి 20 కిలోమీటర్ల దూరం. కనీసం వాళ్ళ ఫాదర్ నెంబర్ కనుక్కొని ఫోన్ చేసి మేమున్నాం నీకని భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిరా? లేకపోతే దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటంటే ఇవి ఇట్లాగే జరగాలి అన్నదా, లేకపోతే ఒకరికి ఫోన్ చేస్తే మళ్ళీ ఇంకా మేమేదో పట్టించుకున్నామని అనుకుంటారు అందరూ, దాన్ని చూసి ఇంకొకరు రెడీ అవుతారని అనుకుంటున్నారా? దీనికి ఒకటే ఒక కారణం ఏంటంటే వీళ్ళు అసలు జనం అనేది లైన్లోంచి వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు. వీళ్ళకి ప్రజలు అక్కర్లేదు, నిరుద్యోగులు అక్కర్లేదు. మరి రేపు పొద్దున 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఖమ్మం కూడా ఉంది కదా. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో రేపు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ని ఓటు అడుగుతారు? మీరు ఏం పెట్టుకొని ఓటు అడుగుతారు? మీరు బీఆర్ఎస్ని డిఫెండ్ చేయడంలో, బీఆర్ఎస్ని విమర్శించడంలో మీకు అవకాశం ఉందేమో, కానీ ప్రజల్ని ఎట్లా దగ్గరికి తీసుకుంటారు? రేపు పొద్దున ఎవరో ఒకరు దిగుతారు ఇందులో కూడా. ఇక్కడ ఈ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేయడానికి ఎవరో ఒక ఎడ్యుకేషన్ ఇస్తే ఎవరో ఒకరు దిగుతారు రంగంలోకి, ప్రజలంతా అటువైపు టర్న్ అవుతారు. సో ఇప్పటికైనా మీకు కనీసం జ్ఞానం ఉంటే ఈ 3 మంత్రులు మనుషులైతే తక్షణమే ప్రశాంతి హాస్పిటల్కి రావాలి. అసలు ఏంది ఖమ్మం జిల్లాలో? ఇది గవర్నమెంట్ హాస్పిటలా, ప్రైవేట్ హాస్పిటల్ అర్థమైతే లేదు. 300 హాస్పిటల్ ఉన్నాయి ఇక్కడ, 300. పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, దిక్కు లేకుండా ఉన్నది. 300 హాస్పిటల్స్ ఉన్నాయి. అసలు ఆ జనం చూస్తే ఎంత షాకింగ్ ఉన్నది. 300 ఆసుపత్రులు ఉన్నాయి ఇక్కడ, ఈ జస్ట్ ఒక 5 to 10 acres ఈ ప్లేస్లో. ఇది ఎట్లుందంటే చూస్తే ఇది గవర్నమెంట్ హాస్పిటల్, ఇది ఇంత జనం ఉన్నారేంది అనిపిస్తున్నది. ఎగబడుతున్నారు జనం ట్రీట్మెంట్ కోసం. మరి ఏం కాపాడిరండి ఖమ్మం జిల్లాని? పొద్దున లేస్తే విప్లవాల జిల్లా ఖమ్మం జిల్లా అని మనం మాట్లాడతాం కదా. ఎందుకు ఇంత దారుణంగా ఉన్నది? ప్రజలు కూడా ఆలోచించాలా? అరే మీకు కనీసమైన వైద్యం లేనప్పుడు ఈ చెత్త లీడర్లు అంత ఎందుకండి? తీసా మున్నేరు వాగలు కలపండి ఒక్కొక్కరిని రాజకీయాల్లో రేపు పొద్దున ఎలక్షన్స్ వచ్చినప్పుడు. సో ఈ ఘటన మీద ఇమీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి, ఆ కుటుంబానికి పరిహారం ఇవ్వాలి. అబ్బాయి ఇందిరమ్మ ఇల్లు లేదు, మాకు కనీసం ఇల్లు లేదు అంటున్నా, ఇల్లు కట్టించాల్సిన అవసరం ఉన్నది. వెంటనే తక్షణమే మీరన్న సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఏదైతే అన్నారో ఆ 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందే. మేము అనలేదు 5 ఏళ్ళ కన్నా అంటే చెప్పు తీసుకొని కొడతారు అదే నిరుద్యోగులు మిమ్మల్ని. మీరు సంవత్సరం లోపిస్తామని ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఫలానా రోజు ఫలానా నోటిఫికేషన్ ఇస్తామని యాడ్ ఇచ్చిరు, ప్రకటన ఇచ్చిరు, డబ్బులు ఇచ్చి ఆయా పేపర్లకి తయారు చేసిరు. చాలామంది మేధావులు అందరూ కూర్చొని ఆ షీట్ తయారు చేసిరు. ఇప్పుడు మేము 5 ఏళ్ళకి ఇస్తాం. ఎలక్షన్స్ ముందు 2019-20లో 16-17 అనుకుంటా కదా, బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ పట్టుకొని కదా రేవంత్ రెడ్డి ఓట్లు అడిగింది. 191,000 ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు మొత్తం భర్తీ చేస్తాం అధికారంలోకి రాగానే. అందుకే కదా ఆ లెక్క ప్రకారమే మీరు 2 lakhs ఉద్యోగాలు అన్నారు కదా. మరి ఆ కమిటీ రిపోర్టు ఆయన పక్కన పెట్టిండు కేసీఆర్, నువ్వు పక్కన పెట్టినావు. ఇప్పుడు మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఫ్యూచర్ సిటీ కడతాం, ఆడ ఉద్యోగాలు ఇస్తామని దొంగ మాటలు మాట్లాడుతున్నాం. ఈ దొంగ పార్టీలను నమ్మకండి, ప్రజలు ఆలోచించండి. మీకు కావాల్సిన విద్య, వైద్యం విషయంలో మీరు ఆలోచించి ఓటేయకపోతే మన బతుకులు ఇట్లనే ఉంటాయి. ఆలోచించండి. ఇక ఇప్పుడు రేపు పొద్దున్న లీడర్లను తిట్టి జనాలను తిట్టాల్సిన పరిస్థితి తెచ్చుకోకండి. ఎందుకంటే తప్పు మన వైపు కూడా ఉన్నదన్నది ఆలోచించాలా. థ్యాంక్ యూ.